హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ శరత్. రైట్ నో మనతో పాటు మ్యూజిక్ షాప్ మూర్తి టీమ్ ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం. అండ్ June 14 మూవీ రిలీజ్ అవబోతుంది. వెల్కమ్ టు ద టీమ్ అండ్ హాయ్ అందరికీ నమస్తే. చాందిని గారు హాయ్, ఎలా ఉన్నారు? బాగా మెరిసిపోతున్నారు అసలు. ఈ లైటింగ్ ఇంకా ఎక్కువ మెరిసిపోతున్నారు. లైటింగ్ అంటారా? లైటింగ్ బాగా అంటే మామూలుగానే మెరిసిపోతారు అండ్ లైటింగ్ ఇంకా మెరుస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు, ఏంటి? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నట్టున్నారు. ఐ థింక్ ఆఫ్టర్ గామి. చాలా రోజులు అంటున్నారు. అంటే మాకు మధ్యలో కూడా ఎక్కడ కనిపించరు. నేను ఓన్లీ సినిమా రిలీజ్ లప్పుడే కనిపిస్తాను. ఎక్కడ కనిపించరు. సో అందుకే చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారని అడిగాను అన్నమాట. జస్ట్ ఒక మధ్యలో ఏంటో 2-3 వారాలు గ్యాప్ వచ్చింది. బట్ యా ఐఎమ్ హియర్. ఐ థింక్ నేను ఫస్ట్ చూసింది మిమ్మల్ని ఆ షార్ట్ ఫిల్మ్, మధురం షార్ట్ ఫిల్మ్. అప్పుడు కాఫీ గురించి, 10 సంవత్సరాలు అప్పుడు చాలా మందికి అసలు కాఫీ షాప్స్ ఎక్కువ వెళ్ళడం స్టార్ట్ అయింది మీ షార్ట్ ఫిల్మ్. నాకు తెలిసినంత వరకు అయితే బ్లైండ్ డేట్ సంథింగ్ చాలా మీరు మర్డర్ చేస్తారు కదా. 2012. అవును, అప్పుడు వేర్ ఇన్ 12-11 కాలేజ్ డేస్ లో ఉండేవాళ్ళం. అప్పుడు చాలా షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తుండే అనమాట. బ్లైండ్ డేట్ లో మీరు పొడుస్తారు కదా రాస్తారు. అది బ్లైండ్ డేట్ కాదు, ట్రూ లవ్. దాంట్లో అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ అని మేము కాలేజ్లో ఉన్నప్పుడు చూసామన్నమాట. అండ్ ఇప్పుడు మీ జర్నీ చూసుకుంటూ వస్తే అంటే ఫిల్మ్ బై ఫిల్మ్ అండ్ ఒక్కొక్క డిఫరెంట్ జానర్స్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ దే ఆర్ అప్రోచింగ్. నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసిన 14 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉండి జనరలీ గ్రాఫ్ ఇలా ఉంటుంది, తర్వాత ఇలా అవుతుంది అని వింటూ ఉంటున్నాను. సో ఇక్కడి నుంచి ఇలా అవ్వడం అన్నది నేను ఒక పర్సిస్టెన్స్కి నాకు ఒక ప్రపంచం ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా అనిపిస్తుంది నాకు. ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ యూనివర్స్ ఫర్ బీయింగ్ పర్సిస్టెంట్ అండ్ సిన్సియర్ టువర్డ్స్ మై డ్రీమ్. సో ఆ ప్రయత్నం చేయడం, ఆ అటెంప్ట్ చేయడం చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది. ఎందుకంటే ట్రై చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్లోకి రావడానికి సపోర్ట్ ఉండదు కాబట్టి. అండ్ పుష్ చేసే వాళ్ళకంటే వద్దు నీకు అవసరమా అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ ఆ రోజు అదొక మొండి ధైర్యంతో ఎవరు ఒప్పుకోకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా నేను వెళ్తాను అని చెప్పి సొంతంగా డెసిషన్ తీసుకుని ఆ ప్రయత్నం చేశాను. ఐఎమ్ సో గ్లాడ్ ఐ డిడ్ దట్. ఐ థింక్ నేను విన్నది ఏంటంటే ఫ్యూ మూవీస్లో అండ్ ఇప్పుడు ఏదైనా మాంటేజ్ షార్ట్స్ అలా తీస్తారు అనగానే విత్ ఇన్ స్పాన్ ఒక 1 hourలో నాకు తెలిసి ఒక 6-7 times డ్రెస్ చేంజెస్ చేసుకుంటారని విన్నా. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇందాక తీసుకున్నా. అవును, అంత డెడికేషన్ అంటే ఎలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఏంటి అనేది? అది డ్రెస్ చేంజింగ్ అన్నది నేను చాలా ఫాస్ట్ చేసుకుంటే, ఎందుకంటే అది ఎక్కువ టైం తీసుకోవడం నాకు కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది. బట్ నేను చాలా ఇష్టపడి వచ్చానండి దీంట్లోని. సో ఇది నాకు ఒక ఇష్టం లేని పని మీరు చేయమంటే, మీరు 10 చేయమంటే నేను 2 చేసి అలసిపోతా. ఇష్టమైన పని కాదు, మీరు 10 చేయమంటే 20 చేయడానికి కూడా నేను రెడీ అయిపోతా. సో ఆ విధంగా కష్టం అనిపించినా ఎప్పుడు ఇంత చెయ్యాలా అనిపించదు. ఇబ్బంది అయినా అబ్బా చెయ్యాలి కదా అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై అప్రోచ్ టువర్డ్స్. అండ్ ఏదైనా కోపం చూపించే టైప్ ఆఫ్ థింగ్స్ కానీ, యాటిట్యూడ్ చూపించే క్యారెక్టర్స్ కానీ చాలా ఇంటెన్స్గా చేస్తారు, విత్ ఇన్ 1 shotలో చేస్తారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్తాను ఇవన్నీ. ఇప్పుడు డైరెక్టర్ గారిని కూడా అడుగుతా ఈ మూవీలో ఎలా చేశారు మీరు ఏంటి అనేది. అండ్ ఇప్పుడు అంటే ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు మ్యూజిక్ షాప్ మూర్తి వరకు వాట్ యూ హ్యావ్ సీన్, అంటే యాక్టింగ్లోకి రావాలంటే ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది వద్దన్నారు అలా చెప్పారు కదా. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎంత డీప్ క్వశ్చన్. అంటే మీకు సింపుల్ గా ఉన్నదని నాకు అది చాలా పెద్ద క్వశ్చన్. అవును, నాకు నా మైండ్ లో చాలా రన్ అవుతుంది. సింపుల్ గా చెప్పేస్తాను. సో నేను అంటిల్ కలర్ ఫోటో అంటే 4 సంవత్సరాల క్రితం వరకు మా అమ్మాయి సినిమాల్లో చేస్తుందని చెప్పడానికి భయపడేవారు మా ఇంట్లో వాళ్ళు. ఓకే, ఇట్స్ అ వెరీ పర్సనల్ పాయింట్ నేను ఇప్పుడు చెప్పేది. సో ఎందుకంటే వేరే వాళ్ళు చూసి గుర్తుపట్టి చెప్పడం వేరు, మనం వెళ్ళి చెప్పుకోవడం వేరు. 1-2 సార్లు ఎవరి ద్వారా అయినా విన్నా సరే వచ్చి ఇంటికి వచ్చి బాగానే చదువుకుంటుంది కదా, అవసరమా, ఇదేం గతి పట్టింది ఇది అది వినటానికి చాలా డిమీనింగ్గా అనిపిస్తుంది, చాలా హ్యూమిలియేటింగ్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనల్ని వీఆర్ ఓపెనింగ్ అవర్ సెల్వ్స్ టు పబ్లిక్
మన గురించి ఏవైనా అనొచ్చు ఏవైనా అనుకోవచ్చు అనే ఒక భావం, ఎస్పెషలీ ఒక అమ్మాయి సినిమాల్లోకి వస్తుంది, అది మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయి వెళ్తుందంటే ఆ కష్టానికండా దాంట్లోని ఎలా దాన్ని మనం నామోషంగా అదేంటి ఏంటి అలా అది ఎక్కువ ఉండేది, నిరుత్సాహపరచడం, అది నిరుత్సాహపరచడం. సో ఇనిషియలీ అది 2010 వరకు 2020 వరకు ఒక 10 years వరకు నేను అది ఫేస్ చేశాను. సో కలర్ ఫోటోతోని నాకు ఫైనలీ ఒక ఈ అమ్మాయి నటిస్తుంది ఇది అనే ఒక గుర్తింపు వచ్చింది నాకు. దాని ముందు మను అది వచ్చినా సరే క్రిటికల్ ఎక్లెయిమ్ వచ్చింది, కానీ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కమర్షియల్ హిట్ అది కనిపించలేదు. కానీ ఆ 10 సంవత్సరాలు కానీ అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కానీ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్, ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎంత మంది కుదరదు అవ్వదు నీకు సీన్ ఛాన్స్ అంత అన్నా సరే ఎవరు నమ్మకపోయినా నన్ను నేను నమ్ముకొని సొంతంగా అంతవరకు వచ్చి నేను ప్రూవ్ చేసుకుని అప్పుడు వేరే వాళ్ళు నన్ను నమ్మే ఒక పొజిషన్ వరకు రావడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెంటలీ అండ్ ఇమోషనలీ డ్రైనింగ్ జర్నీ అండ్ ఐఎమ్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఇలానే మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని అనుకున్నాను. అండ్ డైరెక్టర్ గారు అంటే మీరు ఈ స్టోరీ అనుకున్నప్పుడు లైక్ అజయ్ ఘోష్ గారిని అండ్ ఇంకా చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ అనుకున్నప్పుడు హౌ యువర్ ఫీలింగ్, అంటే మీరు ఒక మూవీ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇది ఒక చాలా అంటే ఒక నార్మల్ ఒక ఊర్లో ఒక ఆయన ఒక మ్యూజిక్ షాప్ ఆయన హైదరాబాద్ వచ్చి ఇలా డీజే ఇదంతా ఇంత స్టోరీ అనుకున్నప్పుడు హౌ యూ అంటే మీకు ఏమనిపించింది, అంటే హ్యాండిల్ చేయగలరు అనిపించిందా లేదంటే ఎలా అనిపించింది? భయం ఉంటుందండి, అఫ్ కోర్స్ భయం ఉంటుంది, ఎందుకంటే నా డెబ్యూ మూవీ ఇది, నాకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో 100% నేను చాలా భయపడ్డాను. కాకపోతే ఏంటంటే నా టీం ఉంది నా చుట్టూతా, నాకు తెలియని వాళ్ళు చెప్తారు, నాకు కావాల్సింది వాళ్ళు చేసి పెడతారు. సో అక్కడ నా జాబ్ సింపుల్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో నాకు కొంచెం అలవాటు అయిపోయింది పని, సో కొంచెం తేలిక అయిపోయింది తర్వాత నుంచి. ఇంకా నా టీమేనండి మొత్తం అంతా. ఈ స్టోరీ రాసుకునేటప్పుడు అంటే మెయిన్గా అజయ్ ఘోష్ గారిని బేస్ చేసుకొని రాసినట్టు అనిపించింది కదా, సో ఆయన స్టోరీ గురించి మీకు ఏమైనా తెలుసా ముందే? లేదండి, అసలు జీరో ఐడియా నాకు. ఆయన అంటే డెఫినెట్గా ఆయన లేట్గా క్లిక్ అయ్యారు అనేది అర్థమవుతుంది మన ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే, బట్ ఎంత కష్టాలు ఉంటాయి అనేది ఆయన చెప్తే కానీ మనకు తెలియదు. సో నాకైతే తెలియదండి, అప్పటికి నాకు అసలు ఐడియా కూడా లేదు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు, సిటీ కేబుల్ ఊరు నుండి అసలు ఎక్కడి నుంచి. మా ఒంగోలు వాళ్ళందరినీ అడిగితే ఆయన చాలా సుపరిచితుడు, ఆయనకి ఒంగోలులో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు అందరికీ. నేను కూడా ఈవెన్ ఇండస్ట్రీలోకి రాకముందు కూడా చాలాసార్లు కలిసి ఆయనతో ఫోటో దిగేవాడిని అనమాట అప్పట్లో. అండ్ అజయ్ ఘోష్ గారు ఇప్పుడు ఇవాళ అంటే ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక మంచి మంచి క్యారెక్టర్స్ కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నారు అజయ్ ఘోష్ గారు. అంటే ఈవెన్ అక్కడ ఉండే ప్లేస్లో ఉండే పీపుల్ ఎంత ఇది అనుకుంటున్నారు, ఆయన కూడా మీ ప్రాంతాన్ని అదే అనుకుంటారు. చాలా ఇష్టం ఆయనకి. అవును, ఒంగోలు ఇప్పుడు సినిమా కూడా ఒంగోలులో థియేటర్లు ఏంటి, ఎన్ని థియేటర్లు వేస్తున్నావు, అక్కడ బాగా వేయాలి అని ఇప్పుడు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఒంగోలు మీద ఆయనకి. ఈవెన్ అంటే అక్కడ కొంతమందితో నేను జర్నీ చేసినప్పుడు ఆయన గురించి చెప్పాను, ఆయన ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఈ ఇండస్ట్రీ వరకు వచ్చారో నాకు తెలిసి అంటే ఈ మూవీ చూస్తుంటే కూడా అంటే ఆయన ఒక ఊర్లో మ్యూజిక్ షాప్ దగ్గర నుంచి డీజే వరకు అదొక రిప్లికే. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, ఆయన బయోపిక్ అంటే సినిమా యాక్టింగ్ తీసేసి మ్యూజిక్ని రీప్లేస్ చేస్తే ఈయన బయోపిక్ అది. సో అజయ్ ఘోష్ గారు మీకు ఆయన ఈ క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు మీకేమనిపించింది సార్? ఒకటి నా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అబ్బా, ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. సక్సెస్ అయిన వాళ్ళందరి జీవితాలు వెనక పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో వెనకడుగేసి వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు, అపజయాలు పాలవుతుంటారు, అవమానాలు పాలవుతుంటారు, అట్లా కుంగిపోతుంటారు, రాజీపడి బతికిపోతుంటారు. చివరికంట పోరాడేవాడు కొంచెం గెలుస్తాడు, ఆ విజయం సాధిస్తాడు. ఆ క్రమంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకరకాల ఇబ్బందులు, కొందరి కొంచెం స్థాయిలో ఉంటే కొన్ని విపరీతమైన స్థాయిలో ఉంటాయి బాధలన్నీ కూడా ఇబ్బందులు. ఆ ఇబ్బందులు పడకుండా బాధలు పడకుండా ఏది రాదు. అచేతనంగా వచ్చింది విజయం కాదు అది అసలు. ఏంది? సో నా కథ చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. అట్లానే సినిమా చూసేటప్పుడు కూడా ఎవడికాడు చూసుకుంటాడు. ఆ మూర్తిలో నేను కూడా ఒకప్పుడు ఇట్లా ఇది చేశాను, ఇట్లా చేశాను, ఇట్లా వెనక్కబడిపోయాను, కానీ ధైర్యం చేసినట్టు అట్లా ధైర్యం చేసినట్టే నేను ఇదే చేయాలనుకున్న వాళ్ళకి మంచి మూవీ అనిపిస్తుంది, అచీవ్ చేసిన వాళ్ళకి కూడా ఇది చాలా ఇదే ఉంటుంది. ఆగిపోయిన వాళ్ళకి మరి ఏంది బా ఎంత తప్పు చేసాం జీవితంలో అనిపిస్తుంది. త్యాగాలు చేయకుండా ఏది రాదు, కోల్పోకుండా ఒక్కో టైంలో నువ్వు కోల్పోవలసి వచ్చింది. అది కూడా ఒక రకంగా విజయం లెక్కే తెలిసిన పోరాటం. చాలా విన్నాం యాక్చువల్లీ, అంటే ఫ్యామిలీ గురించి చూసుకోవాలి, కెరీర్ గురించి చూసుకోవాలి, అలా చాలా ఆలోచించారని కూడా చెప్పారు కదా. చాలా ఉంటాయి. ఇక ఇప్పుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు రావడం అంటే చేతిలో పైసా లేకుండా ఏమి లేకుండా ఇక్కడికి రావడం అంటే ఏంది అది అసలు? వెనక ఎవడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు తోడైనలేగా.
అండ్ మీరు ఇంతకుముందు నాటకాలు కూడా వేసేవాళ్ళు, చాలా నాటకాలు వేశారు. అండ్ నాటకాలు వేయలేదబ్బా నేను. నాటకాలు బాగా చూసేవాడిని. నాటకాలు నాకు అవగాహన పెంచుకునేవాడిని. 1-2 నాటకాలు తప్పితే. అండ్ మీరు ఇంతకుముందు ఊర్లలో అంటే పనులు చేయడానికి వెళ్ళినప్పుడు పాటలు పాడుకునేవాడిని ఎక్కువ అంటే వింటూ ఉండేవాళ్ళని చెప్పారు. సో ఇది కూడా మ్యూజిక్ గురించే కాబట్టి మీరు ఎక్కువగా అప్పట్లో పని చేసుకునేటప్పుడు కానీ ఏదైనా ఊర్లో రిలేటెడ్గా పాటలు పాడుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా గుర్తొచ్చాయి? అట్లే ఉంది. ఇప్పుడు అప్పుడు ఏంటంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడు కాబట్టి ఆ పాటలు, ఆ ప్రయాణం అవన్నీ కొంచెం ఇదిగా ఉండే. అయితే అంటే గొంతు బ్రహ్మాండంగా అంటే బాగుండడం కోసం పెద్దోళ్ళు లేదని చెప్తే కొంచెం పెద్దగా అరవాలరా, పెద్దగా అరిస్తే ఎన్ని నరాలు బలంగా ఉంటాయి, పెద్ద గొంతు వస్తుందంటే పొలాల్లో పోయి కేకలేయటం. అప్పుడు ఈడేమైనా పెద్ద పిచ్చిన కొడుకు అనుకుంటాను నన్ను. రకరకాల అవమానాలు అవన్నీ చెప్పే కాదు. ఇప్పటికి చాలామంది ఉన్నారు నన్ను అవమానించిన వాళ్ళు, నన్ను నానా రకాల మాట్లాడిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ నేనేం అనుకోను అసలు. వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి నేను ఇట్లా నిలబడ్డా. మీరు నిలబడ్డారు. అండ్ మీ సింప్లిసిటీ అండ్ మీ క్యారెక్టర్స్ చూస్తేనే వాళ్ళకి క్యారెక్టర్ వాళ్ళకి తెలుసు కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడుగా ఒకటిగానే ఉంటాడు ఈడేం మారలేదు. అందరు అనుకుంటారు, వాళ్ళని అడుగుతుంటారు ఏందయ్యా ఈయన వాళ్ళ చుట్టాలు ఎవడన్నా ఊరు వచ్చి ఏంది నా సినిమాలో చేస్తాడు కదా ఏంది ఎట్టుండంటే వాడు అంతేలే అని అంటారు వాళ్ళు. నేను నిజంగా ఉంటాను అంటున్నా. నేను ఎంచుకున్న రంగంలో నేను ఎట్లా పోరాడాలని దాని మీద దృష్టి పెడతాను తప్పితే నాకు ఆశయం ఉంది, నాకు లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించాలి, చేరుకోవాలన్నప్పుడు ఎన్నైనా పడ్డానికి సిద్ధపడ్డ తర్వాత ఇంకేం వెనక తిరిగి చూసేదే. ఐ థింక్ ఈ మూవీలో కూడా చూపించినట్టున్నారు కదా, అంతే. బ్యాగ్ లో మీరు మనీ అది ఎవరు దొంగతనం చేయడం కానీ బ్యాగ్ లాగడం ఇలా చాలా సీన్స్ చూపించారు. చాలా ఉంటాయి. నాకు తెలిసి చాలా మందికి కనెక్ట్ అయిపోయి అరే పెళ్ళామి ఈసిరి బ్యాగ్ తీసి బయట ఈసిరి కొడితే ఇంకేంద్ర స్వామి అసలు మా నీ మొహం చూపించమాకంటే ఇంకేముంది. సో అలాంటి హార్ష్ థింగ్స్ అని మీరు రాసుకొని అంటే మొత్తం త్రూఅవుట్ ఇప్పుడు మూవీ అంతా చేసుకుని మీకు ఎలా అనిపించింది? అంటే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని హోల్డ్ చేయడం, మీరు అనుకున్న కంటెంట్ని డెలివర్ చేయడం ఎలా అనిపించింది ఇంతమందితో చేయడం? 100% సాటిస్ఫైడ్ అండి. ఇంకా అంతకు మించిన డైరెక్టర్కి ఏం అవసరం లేదు. 100% సాటిస్ఫై అయితే నేనైతే రాసుకున్నట్టు వచ్చింది. ఇంకా కుదిరితే 10% 20% ఎక్కువే వచ్చిందని నా నమ్మకం. యాజ్ మీరు ఇప్పుడు డైరెక్షన్ డెబ్యూ అని చెప్పారు కాబట్టి భానుచంద్ర గారు కానీ, ఆమని గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ ఎంతమంది సీనియర్ ఆర్టిస్ట్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఏమన్నా లాస్ట్లో అంటే మూవీ అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది అందరితోటి, వాళ్ళు మీతో షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏమైనా గుర్తున్నాయా? అంటే బాగా అంటే ఆ విషయంలో చాలా ఫార్చునేట్ అండి నేను. ఎందుకంటే ఈ సినిమాని ఏదో చేసాం వెళ్ళిపోయామని వాళ్ళు నా సినిమాలో లేరు. అందరూ ఫోన్లు చేసి ఎలా ఉంది సినిమా, ఎలా చేస్తున్నాం, మనం ఎలా మార్కెట్ చేస్తున్నాం, బాగా చేయాలి, ఇది ఇంకా బాగా రీచ్ అవ్వాలి అని ఫోన్లు చేసుకుని దీన్ని మంచి ఆటలు కనుక్కునేవాళ్ళు తప్పితే అయిపోయింది మనం సినిమా ఎప్పుడో పిలిచినప్పుడు వెళ్దాము అనే రకాలు ఎవరూ లేరండి. ఇప్పుడు చాందిని గారు కానీ, అజయ్ ఘోష్ గారు కానీ ప్రమోషన్లు అంటే వాళ్ళ పనులని ఆపుకుని వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చి ఇక్కడ కూర్చుని అంత ఈజీ కాదండి. అది ఊరికే కూర్చోరు. అది ఆ సినిమా మీద ఇష్టం ఉంటేనే వాళ్ళు అలా చేస్తారు వాళ్ళు. సో ఆ విషయంలో నేను వెరీ లక్కీ అండి. సో చాందిని గారు ఏంటి నెక్స్ట్ లైనప్ ఏంటి, ఎనీ మూవీస్? అండ్ నేను విన్నాను ఏంటి జనరల్ అంటే మీ దగ్గరికి ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు వెన్ యూ సెడ్ ఇట్ టు ఓకే డెఫినెట్లీ మీరు దానికి కన్ఫైన్ అయిపోయి యువర్ ఓన్ చేసుకుంటారు, ఏదైనా ఒక షార్ట్ చెప్పగానే మీరే ఇంప్రూవైజ్ చేసుకొని చేస్తారు అని విన్నాను. అది అంటే ఏంటి ఆ డెడికేషన్? డిఫరెంట్ పాత్రలు చేయాలి, డిఫరెంట్ స్టోరీస్లో భాగం అవ్వాలి, డిఫరెంట్ కథలు చెప్పాలి అనే ఒక పురుగు బాగా ఎక్కేసింది లోపల. సో ఆల్సో ఐ ఫీల్ లైక్ ఇప్పుడు నన్ను వచ్చి ఎందుకు చూడాలి జనాలు, ఎందుకంటే దేర్ ఆర్ ఫార్ మోర్ బ్యూటిఫుల్, ఫార్ మోర్ టాలెంటెడ్ మన చుట్టుపక్కల ఉన్నారు. సో నేను ఏంటి యూనిక్గా వేరే వాళ్ళు ఇవ్వలేనిది మనం ఏదైనా ఇవ్వగలమా, లేదా మనం ఏదైనా బెటర్గా చూపించగలమా అనే ఒక ప్రయత్నం కంటిన్యూస్గా ఉండేది నాకు. సో ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేదాన్ని, క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్స్ చేశాను. ఎందుకంటే నేను చిన్న దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. నాకు ఎవరు వచ్చి ఒక సినిమా ఇచ్చేయలేదు సడన్గా, నాకు ఎవరు బ్యాకింగ్ లేదు. సో ప్రతిదీ అడుగడుగునా మీరు ఈరోజు చూస్తుంది లాస్ట్ 14 years ఒక జర్నీ మీరు చూస్తున్నారు. సో నాకు అంటూ నా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఎందుకు వచ్చాను, రేపు పొద్దున్న వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక నిలిచిపోయే సినిమాలు ఉండలేదు, వచ్చింది వెళ్ళింది ప్రయత్నం అలా కాదు, ఒక యూనిక్గా మనకంటూ ఒకటి ఉండాలి. లేకపోతే మీరు కూడా కూర్చొని ఓకే వన్ ఆఫ్ ద యాక్టర్స్ కింద చేయాలి, కానీ మీరు కూడా నా గురించి చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి. అంటే నేను ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఒక ఏదైతే ఆ నీష్ గ్యాప్ ఉందో అది ఐ వాజ్ ఏబుల్ టు ట్యాప్ ఇట్ ఇన్ ఎర్లీ. అండ్ అది నేను రియలైజేషన్ కూడా ఏంటంటే
అది నాకు సంహౌ అది ఒక స్ట్రాంగ్ సూట్ అండ్ ఆల్సో సంథింగ్ ఐఎమ్ ఎంజాయింగ్. సో ఇంకా అది పట్టుకొని ఇంకా ఆ పాత్లో ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ థ్యాంక్ఫుల్లీ మనకు వచ్చే వర్క్ కూడా అలాంటి వర్క్ వచ్చింది. ఈరోజు ఎనీ యూనిక్ స్క్రిప్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ అ లిటిల్ ఎక్స్పెరిమెంట్ లిటిల్ ఇలా ఉండేటప్పటికి ఏంటంటే నా వరకు వస్తుంది. ఆ ఒక డిపెండబిలిటీ క్రియేట్ చేసుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. వస్తున్నాయంటే ఊరికే రావట్లేదండి. ఆవిడ ఏదో చేస్తే అక్కడ ఏదో పర్ఫామ్ చేశారు కాబట్టి అవన్నీ వస్తున్నాయి రిపీటెడ్గా. లేకపోతే ఒక సినిమాతో ఆగిపోయేది, ఫస్ట్ సినిమాతో. దమ్ముంటేనే పిలుస్తారు, అంతే. దమ్ముంటేనే డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ దమ్ముండి ఇతను చేయగలడు, ఈమె చేయగలదు అని. డైరెక్టర్లు అంటే మామూలు వాళ్ళు కాదుగా, వాళ్ళ వ్యూ వాళ్ళకు ఉంటుందిగా, వాళ్ళ అవిలో చూస్తారు, అంతేగాని తీసుకుంటారు. సో ఫైనల్లీ మ్యూజిక్ షాప్ మూర్తి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు టు ద ఆడియన్స్? అది ఆ ఇంటర్వ్యూ. సారీ, యా, మీరేమన్నారు? 2 లైన్స్ చెప్పమన్నారా? 3 చెప్పినా పర్లేదు, 4 చెప్పినా పర్లేదు, దట్స్ అప్ టు యూ. నాకు ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు 2 లైన్స్ వస్తాయి. మనం జనరలీ మన లైఫ్లో ఎక్కడో వినే ఉంటాము. ఒకటి, మన ఒక కళ కోసం మనం ఎంత దూరం వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం, దానికోసం మనం ఎన్ని సాక్రిఫైసెస్ చేయడానికి రెడీ ఉన్నాం, ఆ ప్రయత్నం చేసే ఒక ధైర్యం మనం తెచ్చుకున్నా లేదు, అది ఒక పాయింట్. ఇందాక చెప్పాను, డైరెక్టర్ గారిని అడుగుతున్నారు. ఇందాక చెప్పాను హౌ ఫార్ కెన్ యూ గో ఫర్ యువర్ డ్రీమ్, అండ్ సెకండ్ అదే హౌ ఫార్ కెన్ యూ గో ఫర్ యువర్ డ్రీమ్, అండ్ ఇట్స్ నెవర్ టూ లేట్ టు చేజ్ యువర్ ప్యాషన్. ఈ టైంకి చేయకపోతే ఇది అవ్వదు, లేదా ఈ టైంకే చేయాలి అనే ఒక స్టీరియో టైప్ని మనం బ్రేక్ చేయాలి. ఎందుకంటే వయసుకి మనసుకి సంబంధం లేదు. సో ఇక్కడ ఉన్నది మన ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ వల్ల లేదా ఏజ్ ఫ్యాక్టర్స్ దీనివల్ల అది మనం చంపేసుకోకుండా ఒక్కసారి ఆ ప్రయత్నం చేసి చూద్దాం, ఏమవుతుంది. అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక రిగ్రెట్ ఉండదు కదా, ప్రయత్నిస్తే ఏమై ఉండేది, నా జీవితం ఎలా ఉండేది అనే ఒక పాయింట్. ఇది సంథింగ్ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ అది చేసినప్పుడు కూడా అందరూ, నేను నా జిఆర్ఈ ఇచ్చాను, ఐ గాట్ త్రూ యూనివర్సిటీస్ అంతా, మాస్టర్స్, ఎవ్రీథింగ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ నా ఇంజనీరింగ్ అయిన తర్వాత. బట్ డ్యూరింగ్ దట్ హోల్ ఫేజ్ అది కూడా రేపు పొద్దున్న ఇది అసలు ఈ ఆపర్చునిటీ వదులుకుని వెళ్ళిన తర్వాత ఒక 10-20 సంవత్సరాల తర్వాత ట్రై చేసుకుంటే బాగుండేమో అని అనిపిస్తుందేమో, ఒక సినిమా చేసి వెళ్ళిపోదాం అనుకుని చేశా. అది ఒక 10 years బ్యాక్. కట్ చేస్తే ఇంకా ఇక్కడ అలా వచ్చిన వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు షార్ట్ ఫిల్మ్స్ నుంచి కానీ చిన్న చిన్న వాటి నుంచి కానీ చాలా మంది, వాళ్ళందరికీ మీరు ఒక మైల్ స్టోన్ అంటే ఐఎమ్ గ్లాడ్. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వస్తానే కాన్సెప్ట్ లేదు ఎవరికి. అప్పుడు నేను అదే రాజ్ తరుణ్ మేము చేసాము, అది అలా వర్కౌట్ అయింది, అండ్ దెన్ వీ గాట్ ఇన్ టు ఫిల్మ్స్. ఇంకా అక్కడి నుంచి అక్కడి వరకు వస్తే అయిపోయిందా అంటే లేదు, అక్కడి నుంచి మళ్ళీ ఒక కొత్త స్ట్రగుల్ స్టార్ట్ అవుద్ది. అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలైన స్ట్రగుల్. నాలో ఇంత స్ట్రెంగ్త్ ఉందా, నాకు నిజంగా ఇంత కెపాసిటీ ఉందా అని ఇక్కడికి వస్తే తప్ప నాకు తెలియలేదు. సో అదే ఆ ప్రయత్నం అనేది. సో నేను చాలా పర్సనల్గా కనెక్ట్ అయిన పాయింట్ అది. దట్ ఈస్ వాట్ మ్యూజిక్ షాప్ మూర్తి ఇస్. సార్, అజయ్ ఘోష్ గారు, టు ద ఆడియన్స్ మీ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే నాకైతే ఇది మీ బయోపిక్ అనిపిస్తుంది. అంటే మీ స్టోరీ బయోపిక్ కాదు, ప్రతి ఒక్కడు బయోపిక్ ఇది. ఇలాంటి ఒక సాధారణ గెలిచినోడు గెలిచినోడు అన్ని ప్రయత్నం చేసిన ప్రతి ఓడి బయోపిక్ ఇది. ఏంది డైరెక్టర్ గారు? అంతేనండి, చాందిని గారు చెప్పారు. అంతే. అంతేనండి. 14వ తారీఖు జూన్ 14వ తారీఖు రిలీజ్ అవుతుంది అబ్బాయి, అందరు థియేటర్లు కూర్చొని జూన్ 14 మేము కూడా మీ అందరితో పాటు, మేము కూడా మ్యూజిక్ షాప్ మూర్తి టీమ్ తో పాటు మూవీ చూస్తాం. అండ్ దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.